థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిత్రమండలి ఈ కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది విద్యార్థుల్ని బహుశా నేను కాలేజీలో లెక్చరర్గా పాఠం చెప్పేటప్పుడు చూస్తుంటాను, కాలేజీ యానివర్సరీస్కి వచ్చి చూస్తుంటాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే అందరూ కుర్రాళ్ళు ఎక్సెప్ట్ మై సెల్ఫ్. అంటే నేను కుర్రాడిని కాదు, పిల్లోడిని. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేద్దామన్న ఐడియాతోటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు డెఫినెట్గా నేను చేయాలనే కోరిక నాలో కలిగింది. ఎందుకంటే అందరితో ఇలాంటి యంగ్స్టర్స్తో కలిగి తిరిగినప్పుడు నేను కూడా కొంచెం యంగ్లా ఉండొచ్చు కదా అని అనిపించింది. అది ఆ రీజన్తో వచ్చాను. ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తుడు మిస్టర్ వాసు ఇంటి పేరు ఎవరికి తెలీదు, బన్నీ వాసు. అది తెచ్చి నా మీద ఇంత అభిమానం చూపించి బ్రహ్మానందం గారు ఉండాలి ఈ సినిమాలో అని నన్ను సాంగ్లో ఎక్కడో, ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఎరగదీశారు సాంగ్స్, హీరోయిన్లు ఇద్దరు. ఆ సాంగ్లో నన్ను పెట్టి ఏదో రకంగా కనిపించాలి బ్రహ్మానందం గారని వాళ్ళు నా మీద చూపించినటువంటి అభిమానానికి ఐ షల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు దీస్ మిత్రమండలి పీపుల్ అండ్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ యాజ్ నువ్వు. ఈ డైరెక్టరు నా పేరు చెప్పుకుని 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి సభాముఖంగా నేను మీకు మనవి చేసేది ఏంటంటే 10 లక్షలు అతనికి రాగానే 5 నాకు ఇవ్వాలి. నేను 6 అనుకున్నా సార్. థ్యాంక్ యూ. సో భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ గారు వీళ్ళు ఇలాంటి కామెడీ నవ్వుకోవటానికి హాయిగా అనుకూలంగా ఉండే సినిమాలు తీయాలనే ఆలోచన రావటం చాలా గొప్ప సంగతి. ఎందుకంటే కమెడియన్స్ జీవితాల గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం. వాడు ఎలా ఉండని, వాడి జీవితం ఏమైనా అవని, మమ్మల్ని మాత్రం నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్న వాళ్ళు కమెడియన్స్. అందుకని ఎప్పుడైనా కమెడియన్స్ని ఆశీర్వదించండి, కామెడీని బతికించండి. ఇటువంటి కామెడీ సినిమాలు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియదర్శి ఉన్నాడు, ఈ అమ్మాయి, వీళ్ళందరూ మన రాగమయు అండ్ విష్ణు, వీళ్ళందరూ వాళ్ళు బాగున్నా అందంగా ఉన్నా సరే వాళ్ళ మొహాలు కొంచెం ఏదో ఇలా పెట్టి నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు. పొద్దున్న లేస్తే మిమ్మల్ని ఏడిపించడమే, మిమ్మల్ని నవ్వించడమే మాకు ఏడుపంతా. కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తే కామెడీ 10 కాలాల పాటు బతుకుతుంది. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ ఆనందంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తే మోక్షం కలుగుతుంది. అంతే, సింపుల్ లాజిక్. నా మాట విని ఇలాంటి మంచి సినిమాలు అందరూ ఆదరించండి. ఇప్పుడు ఇందాక మన సారీ వీడు నేను ఇద్దరం కలిసి క్రీడాకోళ సినిమాలో యాక్ట్ చేసాం. ఆ తర్వాత మనవాడు విజృంభిస్తున్నాడు అనుకుంటే అది వేరే సంగతి. ఇతను రాగమయూర్ అసలు టోటల్గా వీడు బ్లడ్ టెస్ట్కి వెళ్తే బ్లడ్ టెస్ట్లో ఇతను కనపడింది ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అట్లాంటివి వస్తాయి కదా. బ్రహ్మానందం వస్తుందంట బ్లడ్లో. బ్రహ్మానందం పాజిటివ్.
బ్రహ్మానందం పాజిటివ్ అది. ఇలాంటి వాళ్ళు ఇంతమంది. ఇప్పుడే ఈ అమ్మాయి నా పక్కన కూర్చొని చెప్తుంది, ఏమంటే మీ పక్కన ఉన్నాను కాబట్టి కొంచెం ఇంత బిహేవ్ చేస్తున్నాను, కానీ అక్కడుంటే ఇంతకంటే ఎక్కువ అరిచేదానండి అంది అమ్మాయి. సో నిజంగా సిన్సియర్గా ఇదేదో ఫార్మాల్గా చెప్పే విషయం కాదు, ఫార్మాలిటీకి చెప్పే విషయం కాదు. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ మై హార్ట్ అండ్ హార్ట్స్. ఇంతటి వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఇన్ని సంవత్సరాలు, ఫర్ ద లాస్ట్ 40 years నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరెవ్వరూ పుట్టుండరు. అటువంటి మీ అందరి ఆదరాభిమానాలు ఇవాళ వరకు నాకు కలిగి ఉంటాం. ఏంటి సారీ సారీ బేరా, ఏమనుకోవద్దు, మర్చిపోయారా. సారీ బేరా. చాలా సో చాలామందిని నువ్వు కూడా కొంచెం అలా ఫీల్ అవుతున్నావు కదా. నేను బాగా పాడాను కదా, నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోలేదని. నేను పాటలు పాడినా సరే నన్ను గుర్తించలేదని మనవాడు గుర్తుపెట్టుకున్నాడు. మనిషి కొంచెం అదో రకంగా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఒడి దగ్గర పెట్టుకుని ఉండాలి వీళ్ళందరూ. భాను, ఐ లవ్ యూ. సార్ ఎప్పటి నుంచో అందరిని అడుగుతున్నా అండి, జంబర్ గింబర్లు అలా అంటే ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. సార్ మీరు చెప్పండి సార్ ప్లీజ్. కొన్ని పదాలకు అర్థాలు ఉండవు. ఇప్పుడు జఫా ఏంటి అర్థం? టిక్కు టిక్కు డియ్యం డియ్యం ఏంటి అర్థం? చాలు నీకు సరిపోదు కదా. సో నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నావా? సో వీటికి కొన్నిటికి అర్థాలు ఉండవు, కాకపోతే ఆ సౌండ్ మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. అరే మీరా డఫా అంటాం. డఫా అంటే ఏంటో తెలియదు, డా అంటే తెలీదు, ఫా అంటే ఏంటో తెలీదు. కొన్ని పదాలు సరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మానందం. I'll be meeting again. I thank you very much once again. అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ నేను చెప్పాను కదా, కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం కాబట్టి మీరందరూ చూడండి. జనరల్గా మనుషులకి బ్రెయిన్ తలలోనే ఉంటుందంటారు, ఇతనికి బాడీ మొత్తం బ్రెయినే. 25 రోజుల ముందు నుంచి మొదలుపెట్టాడు, ఎక్కడ చూసినా మనమే కనపడాలి, ఎక్కడ చూసినా మిత్రమండలే కనపడాలని. అలాగే ఈ మిత్రమండలి సినిమా మీ అందరి హృదయాల్లో 10 కాలాల పాటు ఉండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసి, ఆయన చూడు కొంతమంది ఉన్నారండి, ఈయన కొంతమంది కొన్ని చెట్లు ఉంటాయి, అవి పూలే పూస్తాయి, కాయలు కాయవు. కొన్ని చెట్లు ఉంటాయి, పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. అది మనవాడు. ఎక్కువ మాట్లాడు, లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. Yes. థ్యాంక్ యూ మా. ఒకసారి రెడీ, 3, 2, 1. గుండెల్లో గూస్ బంప్స్ తెచ్చే టైపు. వై బికాస్ అండ్ ఒక్కసారి మన మిత్రమండలి టీం అందరూ కలిసి ఒక చిన్న స్టెప్ వేస్తే సార్ బ్రహ్మానందం గారు. బికాస్ విత్ యూ మై లైఫ్